న్యాయసమ్మతమైన ధర్మసాధనకైతే శివానుగ్రహం లభిస్తుంది స్వామి. అయితే వినండి, నేను శాపగ్రస్తున్నయ్యాను. ఏమీ తినడానికి వీల్లేదు. ముట్టుకున్నదంతా మన్నవుతుంది. నా శాప విమోచనం కావాలంటే ఏం కావాలి స్వామి? నేను పతివ్రత చనుబాలు తాగవాలి. మీ మౌనం అర్థమైంది. ఆగండి. మేము మీలాంటి వారి ఆశీర్వాదానికి పాత్రులమే గాని ఆగ్రహానికి కాదు. రండి. పార్వతి, వారి అపేక్ష ఏమిటో సరిగ్గా విన్నావా? అది నీ వల్ల సాధ్యమా? సాధ్యాసాధ్యాలు మానవమానాలన్నీ శివార్పణం అనుకుని నేను వీరి కోరికను తీరుస్తాను. రండి స్వామి, దయచేయండి. రండి. నా చనుబాలు తాగాలనుకుంటున్న మీరు పూర్వజన్మలో నా కుమారుడై ఉండాలి. ఆ జన్మలో వీలు కాక ఈ జన్మలో కోరుతున్నారు. పరమేశ్వర, గౌరీపతి, నా కుమారుని కోరిక పూర్తి చేయటానికి అనుగ్రహించు స్వామి. కడుపు నిండా పాలిస్తున్నాను. మహాపతివ్రత, పరమ పూజ్యురాల, మాతృస్వరూపిణి, నీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. శివార్పణమస్తు. సెలవు. గిరిజా, ఏం చేస్తున్నావే? నువ్వు నేర్పావు కదమ్మా, లడ్డూలు చేశా. ఎలా చేసావో చూస్తాను. ఏ గిరిజా, కళ్ళు కనపడడం లేదా? లడ్డు ఇవ్వంటే రాయిచ్చావా నాకు? నా కళ్ళు సరిగ్గానే ఉన్నాయి, నీ కళ్ళే సరిగ్గా లేవు. అది లడ్డో రాయో నువ్వే చూడు. పళ్ళన్నీ పోయినాయి. నా కన్న బిడ్డే నాకు రాళ్ళు పెడుతోందా? చాలాసార్లే ఊరుకో. ఏమ్మా, నీకేమైనా మతిపోయిందా లేక కలకన్నావా? లడ్డు ఇస్తే రాయంటావే? పుసినీళ్ళు బంగారంగాను నాకు మతిపోయిందంటున్నావటే. దీన్ని లడ్డు అంటున్నావా? రాయి. లడ్డు అత్తమా, లడ్డు గొప్పగా ఉంది. ఇవాళ చేసిందా లేక నిన్న చేసిందా? హరి దౌర్భాగ్యుడా, నా కడుపు రగిలిపోతోందిరా. ఇది కూడా రాయి. శివ శివ, తినే వస్తువులు ఎవరో ఇలా విసిరేశారేమిటి? ఎవరే ఈ లడ్డు విసిరేసింది? అదే లడ్డు. తండ్రి, కూతురు, అల్లుడు అంతా చేరి నన్ను ఏడిపిస్తున్నారా? ముందు చెప్పైనా ఏడు, ఏడ్చైనా చెప్పు. పవిత్రమైన తినుబండారాలు విసిరేయకూడదే, మహా పాపం. కళ్ళకద్దుకుని తిను. ఆ రాయి ఎవరు తింటారు? రాయా ఇది? రాయా? 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 రాయిటయ్యా. నాన్న, లడ్డు రుచిగా ఉంది కదా, నేనే చేశాను.
రుచిగా ఉందమ్మా. ఏమండి మీరు తింటున్నారే? నువ్వు తిని చూడవే. ఆ? అమ్మా నువ్వు ముట్టినవన్నీ రాళ్ళు, ఇక మీదట నువ్వు రాళ్లే తినాలమ్మా. ఎంత విచిత్రం! మన చేతిలో ఉన్న లడ్డు దాని చేతికి వెళ్తే రాయి అవుతుందా? మీ పెద్ద కూతురు పార్వతి నాకు మాయమో మంత్రమో చేయించింది. ఏయ్, ఛీ! మావయ్య ఎవరో దంగమయ్యా బిత్తానికి వచ్చారు. అత్తమ్మ రాళ్ళు ఇచ్చింది, నువ్వు రాళ్లే తింటుండని చెప్పి పోయారు. అందుకే అలా అయింది. ఎవరో మహానుభావుడై ఉంటాడు. ఎక్కడున్నాడో ఏమో. ఎక్కడున్నా సరే వెతికి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుందాం. పద. వారు ఎక్కడున్నారో? పార్వతికి ఒకవేళ తెలుసునో ఏమో. వెళ్ళి అమ్మాయినే ఒకసారి అడుగుదాం. పద. పదండి. అక్క ఓ అక్క వస్తున్నాను గిరిజా. అరే అమ్మా నాన్న రండి నాన్న రెండమ్మా. అమ్మ పని అయిపోయింది. ఏ అమ్మ ముట్టుకునేవన్నీ రాళ్ళు. ఆ, ఏమిటి చిన్నమ్మా ఏమైంది? మేము తినేవన్నీ రాళ్ళది. ఎవరో జంగమైకు అమ్మ రాళ్ళిచ్చిందట. ఆయన అవే తింటుండు అన్నారట. అవును, తెలిసి తప్పు చేశాను పార్వతి. ఈనాడు ఆకలితో చచ్చిపోతున్నా. నీవు ఎవరెవరి కష్టాలను పరిహారం చేస్తున్నావట. నా కష్టాన్ని కూడా పరిహారం చెయ్యమ్మా. చిన్నమ్మా నేను మీ బిడ్డను, నన్నెందుకు ఇలా పొగుడుతారు? చెంగమయ్యలు ఎంత త్వరగా కోపిస్తారు, అలాగే అంత త్వరగా ప్రసన్నులవుతారు. అచంచల భక్తితో మనం వేడుకుంటే ఎక్కడున్నా కరుణిస్తారు. నా పార్వతి గుణం ఇప్పటికైనా నీకు అర్థమైందా? నువ్వు దాన్ని పెట్టిన హింసలన్నిటినీ మరిచి నీకోసం ప్రార్థన చేయడానికి బయలుదేరింది. సర్వజనుల కోరికలు తీర్చు శివస్వరూపమైన అక్షయ పాత్ర, నా చిన్నమ్మ కష్టాలను పరిహారం అనర్చు. శాపమిచ్చిన స్వామి తాము ఎక్కడున్నా సరే నా చిన్నమ్మ అపరాధాన్ని క్షమించి కాపాడాలి. ఓం నమః శివాయ నమః. ఓం శివస్వరూపిణియే నమః. స్వామి తీసుకోండి చిన్నమ్మా. నువ్వు ఊరుకో గిరిజా. తీసుకోండి చిన్నమ్మా, దైవానుగ్రహం కలిగింది. అడుక్కోవడానికి అనుకూలంగా ఉంటుందని ఆ రోజు ఎగతాళి చేస్తూ కంచాన్ని ఇచ్చావే, అదే బ్రతికించింది. అమ్మాయి చేసిన ప్రార్థనల వల్లనే నీ పాపాలన్నీ పటాపంచలేదు. లేకపోతే ఉపవాసాలతో కృషించి కృషించి చచ్చిపోయినదానివి. పార్వతి, నేను మహాపాపిని, నన్ను క్షమించు. ఇక మీదైనా ధర్మబుద్ధితో ఉండు. పార్వతి, పూజారి గారు కాశీ వెళుతున్నారట. వారితో పాటు నేను వెళ్ళొస్తానమ్మా. నేను మీతోనే వస్తాను. తీర్థయాత్రలు చేసుకుని నేను చేసిన పాపాలు నివృత్తి చేసుకుంటా. పార్వతి, గిరిజన్ నీ దగ్గరే పెట్టుకుని కాస్త చూసుకోమ్మా. వస్తాను. వస్తానమ్మా. నువ్వెందుకయ్యా మాతో పాటు తీర్థయాత్రలకి బయలుదేరావు? యాత్రలు చేయవలసిన వయసు కదయ్యా నీది. సుఖంగా సంసారం చేయవలసిన వయసు. గిరిజను బాగా చూసుకో. నేను చూసుకుంటూనే ఉన్నాను మావయ్య, అది నన్ను చూడటమే లేదే. అక్క ఈ కంచం ఎన్నెన్నో ఉపకారాలు చేస్తుంది. నాకు కాస్త ఉపకారం చేయబరక్క. నీకేం కావాలమ్మా? ఆ మహాదేవ్ గొడవ తప్పితే చాలు. చిచి, అతను నిన్ను కట్టుకున్న భర్త, దైవ సమానుడు. మర్యాద చేస్తూ అతను చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. మర్యాద అయితే చేస్తాను. ముట్టుకోవడానికి వస్తే భర్త నిన్ను ముట్టుకోవచ్చమ్మా. ముట్టుకోవచ్చా? పోలే పాప ముట్టుకొని. ఏవండి,
ఇక్కడ కూర్చున్నారేవండి అండి ఆ, నన్నేనా అండి ఆ, ఎంత మాట అండి నేనిక నుంచి మిమ్మల్ని మర్యాదగా అండి అని పిలుస్తానండి. అలాగేనండి. నేను చాలా మారిపోయానండి. ఏం మారిపోయారండి? కళ్ళు అక్కడే ఉన్నాయి, ముక్కు అక్కడే ఉంది, చెవులు కూడా అక్కడే ఉన్నాయి. అన్ని ఎక్కడుండాలో అక్కడే ఉన్నాయి. ఎక్కడికి వెళ్తాయి? రండి. ఎక్కడికండి? లోపలికండి. లోపలక ఆ, పదండి. రండి పదండి రండి పదండి రండి పదండి. రండి రండి ఆ? లోపలికి రండి 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 కూర్చోండి. అక్క మొగుడు ముట్టుకోవచ్చు అంది. ముట్టుకోండి. ఆహా. ముట్టుకోవడం అయిందా? బయటకు వెళ్ళండి. లేదు, నేను ఇవాళ ఇక్కడే పడుకుంటాను. ఆ? అక్క ముట్టుకోవచ్చు అని చెప్పిందే కాని పైన చేయి వేస్తే ఊరుకోమని చెప్పలే. వెళ్ళండి. ఆహా. ఆహాహాహా. ఆహాహా. ఇక్కడే పడుకున్నారా? అయ్యో, 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 బాబు. ఆ. అయ్యో దేవుడా, ఎలాంటి పెళ్ళాన్ని ఇచ్చావయ్యా? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుదేవో మహేశ్వర. శివార్పణమస్తు. శంకర, గురువు గారి పాదాలకు నమస్కారం.